సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఎలా చూస్ చేసుకోవాలన్న దాని గురించి చెప్తాను. సో ఆల్రెడీ దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో చేశాను. బట్ ఏంటంటే ఒక షార్ట్ వీడియోలో అంత ఇన్ డీటెయిల్ చెప్పడం అవ్వదు కదా. నేను జస్ట్ అందులో ఏంటంటే 3 కలర్ కాంబినేషన్స్ గురించి చెప్పానంటే, అంటే ఏ కలర్స్ వేసుకోవచ్చు ఫార్మల్స్ కి అన్న దాని గురించి ఒక 3 కలర్ కాంబినేషన్స్ చెప్పానంతే. బట్ కలర్ కాంబినేషన్స్ అర్థం చేసుకోవాలంటే చాలా కాంప్లెక్స్ టాపిక్ అది. అంటే ఈ కలర్స్ వేసుకోండి అంటే సరిపోదు కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ కలర్స్ అండ్ ద డెప్త్ ఆఫ్ దట్ కలర్స్. సో దాని గురించి డెడికేటెడ్ గా ఈ వీడియో చేస్తున్నాను. సో అగ్గి ఆగస్ట్ లో డే 10 ఇది. మనం పర్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఆ పేర్లు మర్చిపోతాను, అందుకే ఇక్కడ స్క్రిప్ట్ పెట్టుకున్నాను, అంటే జస్ట్ నేమ్స్ కీవర్డ్స్ పెట్టుకున్నాను అంతే. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కలర్ బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవాలి. లైక్ కలర్ బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద కలర్ బేసిక్స్ అబ్బా. సో కలర్ బేసిక్స్ అని ఎందుకు అంటున్నానంటే కలర్ బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వైట్ షర్ట్ తీసుకోండి అబ్బా. ఎగ్జాంపుల్ వైట్ షర్ట్ వేసుకుంటే అందరూ మాక్సిమం బ్లాక్ ప్యాంట్ వేసుకుంటారు. ఎందుకంటే ఆపోజిట్ కలర్స్, ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్ అన్నట్టు ఆ కాంట్రాస్ట్ లో వేస్తారు. వైట్ అండ్ బ్లాక్ అన్న కాంబినేషన్ అందరికి మైండ్ లో ఎప్పటి నుంచో ఉంది. అది చాలా కామన్ అబ్బా, అందరూ వేస్తే మరి వాళ్ళకి మీకు తేడా ఉంది. నేను ఇంకొక ఆల్టర్నేటివ్ వేసి చెప్పనా, వైట్ అండ్ నేవీ బ్లూ ట్రై చేయండి, వైట్ అండ్ గ్రే ట్రై చేయండి, ఎంత బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్స్. సో ఇందుకు మీరు ఆ కలర్ బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 2 లైట్ కలర్స్ ని కంబైన్ చేయాలన్నా, లేదా ఒక లైట్ డార్క్ కంబైన్ చేయాలన్నా ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి. అంటే ఏం వేస్తున్నాం అనేది. సో ఈ కలర్ బేసిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ లో మనకి మోనోక్రోమాటిక్ అన్న కాంబినేషన్ ఉంటుంది. అంటే మీ అవుట్ఫిట్ అంతా ఒకే కలర్ లో ఉంటుంది. లైక్ వైట్ అండ్ వైట్ అలా అన్నమాట. ఒకే కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్ లో వెళ్తుంది. లైక్ వైట్ అండ్ లైట్ బ్లూ అంటే మోనోక్రోమ్ లో వెళ్తుంది. అన్ని లైట్ కలర్స్ ఉంటాయి ఒక విధంగా చెప్పుకుంటే, లేదా అన్ని డార్క్ కలర్స్ ఉంటాయి. దాన్ని మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ అంటారు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి అనలాగస్ అనమాట. అనలాగస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా ఉంటాయి ఒక కలర్, అలా ఉంటుంది మీకు ఇమీడియట్ గా. ఇది అనలాగస్ అంటే. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది కాంప్లిమెంటరీ అవుట్ఫిట్ గురించి. కాంప్లిమెంటరీ అవుట్ఫిట్ అంటే కంప్లీట్ ఆపోజిట్ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసింది ఆరెంజ్ కలర్ షర్ట్ కదా, ఆరెంజ్ కలర్ కి కంప్లీట్ ఆపోజిట్ అంటే ఏంటి? బ్లూ కలర్, అంతే కదా. లైట్ బ్లూ కాదు, సమ్ కైండ్ ఆఫ్ డార్క్ షేడ్ ఆఫ్ బ్లూ. సో ఈ విధంగా కొంచెం ఆపోజిట్ కైండ్ ఆఫ్ కలర్స్ మనం చూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెడ్ అండ్ గ్రీన్, అలాంటి కైండ్ ఆఫ్ ఆపోజిట్ కలర్స్ అనేవి మనం చూస్ చేసుకుంటాం అవుట్ఫిట్ లో. సో కలర్ కాంబినేషన్స్ గురించి బేసిక్స్ మీకు అర్థమయ్యాయి కదా. సో బేసిక్స్ అర్థమైనప్పుడు లెట్ us స్టార్ట్ అండర్స్టాండింగ్ హౌ టు డ్రెస్ బేస్డ్ ఆన్ అన్ అకేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మల్ ఈవెంట్ కి మీరు అటెండ్ అవుతున్నారు అనుకోండి. సో ఫార్మల్ ఈవెంట్స్ ఏమైనా మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, మోనోక్రోమాటిక్ లుక్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోండి. అంటే ఈ కైండ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లుక్ ఏం చేస్తుంది అంటే ఒక కైండ్ ఆఫ్ ఫార్మల్ లుక్ అనేది తీసుకొస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నారు అనుకోండి. వైట్ అండ్ బ్లాక్ అనేది కొంచెం ఐ క్యాచీగా ఉంటుంది. మీ కైండ్ ఆఫ్ లుక్ అనేది ఎలా ఉండాలంటే అంత కాంట్రాస్ట్ లుక్ లో ఉండకూడదు, సింపుల్ గా ఉండాలి. అంటే ఒక మోనోక్రోమాటిక్ గా ఉండాలి. అది చాలా ఫార్మల్ గా కనిపించాలి అండ్ ఎక్కువ అటెన్షన్ పుల్ చేయకూడదు మీ అవుట్ఫిట్ మీదకి. అంటే ఏంటి జిగేల్ మంటుంది అన్నంత ఎక్కువ అవుట్ఫిట్ అనేది, ఎక్కువ అటెన్షన్ అనేది పుల్ చేయకూడదు మీ వైపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫార్మల్ గ్యాదరింగ్ కి వెళ్ళారు, ఒక మీటింగ్ కి వెళ్ళారు అనుకోండి. అందరూ మోనోక్రోమాటిక్ లో ఉన్నారు, మీరు ఒక్కలా ఆపోజిట్ కలర్స్ వేసుకున్నారు అనుకోండి. స్టేజ్ మీద ఒక స్పీకర్ ఉన్నారు అనుకోండి. ఒక సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను క్లియర్ గా. అంటే ఇప్పుడు స్పీకర్ అందరినీ చూస్తూ అడ్రస్ చేయాలి. అందరూ ఒకలా కనిపించి మీరు ఒక్కలే కొంచెం జిగేల్ అంటూ కనిపించారు అనుకోండి, మీకు నిద్ర వచ్చేస్తుంది స్పీచ్ వింటుంటే. కానీ మీరు వినాలి, తప్పదు. ఎలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్? సో అకేషన్ కి తగ్గట్టు మీరు డ్రెస్ చేసుకోవాలి. ఫార్మల్స్ ఎప్పుడైనా మీరు ప్రిఫర్ చేస్తున్నప్పుడు చూస్ మోనోక్రోమాటిక్. అది మెజారిటీ బేస్డ్ ఆన్ ద కలర్ కాంబినేషన్స్ యూ కెన్ చూస్ అదర్ కలర్స్ ఆల్సో. బట్ ద థింగ్ ఇస్ ప్రిఫర్ మోనోక్రోమాటిక్. అది మీకు మరీ అంత డౌట్ వచ్చింది అనుకోండి, గూగుల్ ఓపెన్ చేయండి. వైట్ షర్ట్ ఉంది అనుకోండి, వైట్ షర్ట్ ఫార్మల్ డ్రెస్సింగ్ అనుకోండి, మెన్ అని యాడ్ చేయండి పక్కన, లేదా అమ్మాయిలు వచ్చేస్తాయి. సో వైట్ షర్ట్ ఫార్మల్ డ్రెస్సింగ్ మెన్ అనుకుంటారు అనుకోండి. వైట్ షర్ట్ వేసుకొని కింద ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో మోడలే వేసుకొని మీకు క్లియర్ గా చూపిస్తాడు. దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మోనోక్రోమాటిక్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ప్రొఫెషనల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. అంటే మీరు ఒక వర్క్ ప్లేస్ కి వెళ్తున్నారు, లేదా కాలేజ్ కి వెళ్తున్నారు అనుకోండి. అలాంటి టైం అప్పుడు మీరు వైట్ అండ్ బ్లాక్ ఆ కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్ లుక్ ఉన్నవి వేసుకున్నా సరే పర్వాలేదు. అది నేను చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ కాంప్లిమెంటరీ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఆ కాంప్లిమెంటరీ కలర్ కాంబినేషన్స్ అనేవి ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, వర్క్ అవుతాయి. బికాస్ అక్కడ మీరు అటెన్షన్ గ్రాబ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడ మీరు ఇన్ఫాక్ట్ అందరికన్నా కొంచెం నీట్ గా కనిపించాలి, ఎలిగెంట్ గా కనిపించాలి, కొంచెం బాగుండాలి. కాబట్టి ఇలాంటి టైం అప్పుడు మీరు ఆ కైండ్ ఆఫ్ అకేషన్ కి
ఆ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ అనేవి కాంప్లిమెంటరీ కలర్ కాంబినేషన్స్ ఉంటే అవుట్ఫిట్స్ అనేవి మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్మల్ ఈవెంట్స్ అనేవి వేరు, ఆఫీస్ అనేది వేరు. అది ఇక్కడ ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. అందుకే ఆ మీటింగ్ ఎగ్జాంపుల్ కూడా నేను క్లియర్ గా చెప్పాను ఇక్కడ. సో ఈ బేసిక్ ఈవెంట్ బట్టి డ్రెస్ చేసుకోవడం, ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి ప్రిఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన యానలాగస్ గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవుటింగ్ కి వెళ్తున్నారు అనుకోండి, టీమ్ లంచ్ కో టీమ్ డిన్నర్ కో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నారో, లేదా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నారో, బర్త్డే పార్టీకి వెళ్తున్నారో, ఏదో ఫంక్షన్ కి వెళ్తున్నారో, ఇప్పుడు మీరు అనలాగస్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ అనేవి మీరు ట్రై చేయొచ్చు. ఇట్స్ టైమ్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్. మీ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ అనేది, మీలో ఉండే ఆ ఫ్యాషన్ సెన్స్ అనేది బయటికి తీసుకురావడానికి దిస్ ఇస్ ద టైం ఇప్పుడు. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. అప్పుడు మీరు ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఇలాగా అకేషన్ బట్టి బేస్ చేసుకొని డ్రెస్ చేసుకోవడం వల్ల మీకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి చేసుకున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్లోని ఇలా కాంప్లిమెంటరీ అవుట్ఫిట్స్ ఫర్ మెన్ అని అలా కూడా సెర్చ్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ మీరు తీసుకోవచ్చు. మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్ ఫర్ మెన్ అని చెక్ చేసుకొని దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న షర్ట్స్ అండ్ ఆ కలర్స్ మ్యాచ్ అయితే చాలా అబ్బా. మీ దగ్గర సేమ్ అదే బ్రాండ్, అదే డీటెయిలింగ్ ఉన్న షర్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర వైట్ షర్ట్ ఉంది, మీ దగ్గర వైట్ షర్ట్ మీద ఏదో ఒక చెక్స్ డీటెయిలింగ్ ఉంది అనుకోండి, ఆ చెక్స్ డీటెయిలింగ్ ఉన్నది వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు దానికోసం మీరు వైట్ షర్ట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. అది నేను చెప్తుంది, ఆ కలర్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి. అది అక్కడ పాయింట్. లేదు మీ దగ్గర వైట్ చెక్ షర్ట్ ఉంది అనుకోండి, వైట్ చెక్ షర్ట్ ఫర్ ఫార్మల్ అవుట్ఫిట్ డీటెయిలింగ్ అని అలా గూగుల్లో సెర్చ్ చేసి ఇమేజెస్ ఏవో కొడితే, నేను ఏదో చెప్పేసాను ఫ్లోలోని, అది మీకు అర్థమైంది కదా ఎలా కొట్టాలో. అలా కొడితే మీకు ఏదో ఒకటి వస్తుంది అవుట్ఫిట్, దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుని డ్రెస్ చేసుకోవచ్చు. టెక్నాలజీని వాడండి అబ్బా. అది నేను చెప్పాలనుకుంటుంది. మీరు రోజంతా ఒకళ్ళు కనిపిస్తారు, 10 మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు. దానికోసం మీరు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయకపోతే ఎందుకు అబ్బా వేస్ట్? 10 గంటలు మీరు వేసుకునే అవుట్ఫిట్ కోసం 10 మంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు 10 నిమిషాలు మీరు ఆ టైం కేటాయించకపోతే దేనికి అబ్బా? ఇంకా మినిమం ఎఫర్ట్ పెట్టకపోతే దేనికి అబ్బా? సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. అగ్గి ఆగస్ట్ లో డేట్ అనేది కన్సిస్టెంట్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. వీడియో లైక్ కొడితే యూట్యూబ్ మన వీడియో ఎక్కడికో పట్టుకెళ్ళిపోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్, నమస్తే.